బ్రదర్, సోమవారం దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. టీటీడీ ఏర్పాట్లు కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ గవర్నమెంట్గా ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి? లాస్ట్ గవర్నమెంట్లో టీటీడీకి ఎవరైనా సరే తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలనుకుంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా సరైన సదుపాయాలు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్యూలో నిలబడితే మాత్రము పాలు బిస్కెట్లు లేకపోతే ఈ చక్కెర పొంగలు ఏదో ఒకటి తినడానికి అనేది మొదలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ ఎంతసేపు గంటలుగా సోమవారం దర్శనానికి లేట్ అయినా సరే వెయిట్ చేసి మరీ మనం దర్శించుకుని వెళ్ళాలని కోరుకుంటున్నారు. అప్పుడులో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ సోమవారం దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఏమి సౌకర్యాలు లేవని చెప్పి చాలా మంది రాక చాలా బాధపడేవారు. ఓకే. ఇప్పుడు అన్నప్రసాదం ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది? అప్పుడులో అన్నప్రసాదం కోసం చాలా మంది కూడా చూశారు. ఎంతో కాంట్రవర్సల్ కూడా జరిగింది. సదుపాయమైన భోజనం పెట్టేవాళ్ళు కాదు, కూరలు బాగుండేవి కాదు, సాంబారు అవన్నీ బాగుంది. ఇప్పుడు అన్నప్రసాదంకి తినాలని చాలా మంది అనుకుంటున్నారు. పెద్ద వాళ్ళు కూడాను, కోటీశ్వర్లు కూడాను అన్నప్రసాదం ఇక్కడ తినేసే వెళ్ళాలి అని కొనుక్కుంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఎక్కడ దేంట్లో కూడా కాంప్రమైజ్ అనేది మాత్రము ఎన్డీఏ గవర్నమెంట్ లో తిరుపతి దేవస్థానానికి మాత్రము ఏటి లోటు చేయకూడదని ఒక కార్యక్రమం అనుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క భక్తులు కూడాను ఇక్కడ ప్రసాదం తినేటప్పుడు కాంట్రవర్సల్ ఎవరు మాట్లాడకుండా వెళ్తారు. ఓకే. ఎస్వి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం వాస్తవం అనుకుంటున్నారా, అవాస్తవం అనుకుంటున్నారా? వాస్తవాన్ని అనుకుంటున్నాను. ఓకే. ఎవరు ఈ ప్రచారం చేస్తున్నారు? అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు. అన్నయ్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి వస్తున్నాం. ఓకే. సోమవారం దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఇది వరకు చిన్న ఇబ్బందులు ఉన్నా ఈసారి చాలా చక్కగా జరిగింది. ఓకే. అంటే ఇంతకు ముందు ఎటువంటి ఇబ్బందులు ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? క్యూ లైన్ లో చాలా లేటు, తర్వాత సమ్మర్ అవడం చాలా మంచి ఏర్పాట్లు చేశారు. పూల్ పెయింట్లు వేసి అక్కడ ఇబ్బంది కలగకుండా పైన టెంట్లు కట్టి చాలా బాగా జరిగింది. మధ్యలో అన్నపానీయాలన్నీ అందించి చాలా బాగా జరిగింది సార్. ఓకే. అంటే నేను అడుగుతుంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో పోల్చుకుంటే ఈసారి ఇంకొంచెం బానే ఉంది. ఎక్కడ కూడా వచ్చినందుకు ఇబ్బంది పడకుండా దర్శన భాగ్యం, స్వామివారి దర్శన భాగ్యం చాలా చక్కగా జరిగి చాలా ప్రశాంతమైన వాతావరణం జరిగింది సార్. ఓకే. అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి, అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదం ఎలా ఉంది? చాలా బాగున్నాయి. ఎప్పుడులాగా ఈ మధ్య మనకి అన్న ప్రసాదంలో కావాల్సిన పాయసం, తర్వాత వడ కూడా పెట్టి చాలా బాగుంది. ఆ సాంబార్ కూడా కొంచెం మార్పులు చేసి చాలా చక్కగా బాగుంది. పెద్దమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. ఓకే. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. చాలా అవకాశాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే టీటీడీ వారి సదుపాయాలు గానీ, ఏర్పాట్లు గానీ, వస్తువులు గానీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. మాకు ఎప్పుడు చాలా లేట్ అయ్యేది. ఈసారి 2 గంటలలో బయటపడ్డామండి. ఫుడ్ పెట్టారు, కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు. మర్యాదగా అందరి తోపులాట ఏం లేదు. సవ్యంగా అందరు వచ్చి పలకరింపి బాగా చేశారండి. మాకు మంచిగా అనిపించింది. భగవంతుడు ఇప్పుడు ఉన్నాడా ఇక్కడ నిజంగానే అనిపించిందండి. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అయితే చాలా అవస్థలు పడిపోయండి. చిన్న పిల్లలు తీసుకొని కొంచెం అవస్థలు చాలా పడ్డారు. చిన్నపిల్లలు నేను కూడా వచ్చాను. గతంలో కూడా నేను గోవింద మాల వేసుకొని కూడా వచ్చాను. నేను చాలా కష్టాలు అయినాయండి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారమ్మా? నేను మొన్న 4 సంవత్సరాల కింద వచ్చానండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయినాయండి. ఇక చెప్పకూడదు కానీ చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఇప్పుడైతే చాలా బాగుందండి. ఓకే. అన్నప్రసాదం ఎలా ఉందమ్మా? అన్నప్రసాదం అబ్బో ఎంత అంటే అంత ఇస్తున్నారు, లిమిట్ అని లేదు. బాగుంది. తండ్రి ఇట్లా అందరినీ చల్లగా చూసి ఏపీ గాని తెలంగాణ గాని ఏ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కడు భక్తుడే తండ్రికి. తమిళనాడు గాని కర్ణాటక అందరం భక్తులమే. ఆడోళ్ళని మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయా? మహిళలకు అందరికి ఉన్నాయి. పిల్లలకు కూడా పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ అమ్మ అక్కడ కూర్చో ఫ్యాన్ కింద అని చెప్తున్నారు. తల్లులు పాలిస్తే మళ్ళీ క్యూ లైన్ లో పంపిస్తున్నారు. ఆ సదుపాయం కూడా ఉందండి. అమ్మా, ఏం పేరమ్మా? ప్రశాంత్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సామర్లకోట నుండి వచ్చామండి. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. బాగున్నాయండి. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు? చాలా మార్పు వచ్చిందండి. చాలా బాగుందండి. అన్నప్రసాదాలు ఇటు అన్ని బాగున్నాయండి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగుందండి. అప్పుడు మీద ఓకే. మహిళలకి టాయిలెట్లు కానివ్వండి, ఇక్కడ శుభ్రత కానివ్వండి, అంతా బాగుందా? చాలా బాగుంది. చాలా నీట్ గా ఉన్నాయండి. చాలా ఇబ్బంది అండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నామండి. సోదరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? కోల్లా డిస్ట్రిక్ట్ బంగారుపేట. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరుగుతుంది. ఓకే. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, సదుపాయాలు, అలాగే వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగుంటాయి. అన్ని క్లీన్లెస్, మెయింటెనెన్స్, ఆన్ టైమ్ టాయిలెట్ క్లీన్స్ అన్ని బాగుంటాయి. ఫెసిలిటీస్ అన్ని ఫస్ట్ క్లాస్. కంపేర్ టు ముందుకి నేను ఒక 5 years బ్యాక్ వచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ కనపడుతుంది మీకు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండగా ఇస్తేనే అక్కడ వైట్ జింక్ సిమెంట్ వేసినారు కూలింగ్ అవ్వాలని. అది బాగుంది. ఫెసిలిటీస్ ఫుడ్ బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది, రుచి? బాగుంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది.
కంపేర్ టు లాస్ట్ కంటే చేంజెస్ బాగుంది. ముందు పాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాఫీ ఇస్తున్నారు. ఓకే. అది బాగుంది. పెద్దమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? పొన్నూరు. కొన్నూరు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి? చావకి వచ్చాము, 7 రోజుల చావకి 2 రోజులు చేసుకున్నాం. బాగుంది. టీడీపీ వారికి మంచి సంతోషం, మాకు ఏంది బాగా చేశారు. అంతా శుభ్రంగా బాగుంది. ఓకే, అంటే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగుంటాయి. శుభ్రత కూడా బాగుంది. మేము 2 రోజులు ఇప్పుడు వరకు సేవ చేసినాం, అంతా బాగా జరిగింది. ఇప్పుడే సేవ అయిపోయి దర్శనానికి వెళ్ళి వస్తున్నాం. ఈ టచ్ చూపించినందుకు టీడీపీ వాళ్ళకి నమస్కారం. जी आप कहाँ से आया? नांदेड़ डिस्ट्रिक्ट महाराष्ट्र। ओके, हाँ। आपका नाम? नेमानीवार। ओके, हाँ, फैसिलिटीज कैसा है जी? यहाँ का फैसिलिटीज व्यवस्था सब बहुत बढ़िया है, अच्छा है। दूर दूर से लोग आते हैं और प्रसाद भी अच्छा है, सब कुछ है। दर्शन भी करीबन 300 के टिकट से गए थे हम, 3 घंटे लगे। तो बाकी सिटिंग अरेंजमेंट वो और हर जगह एसी फैन सब ठीक ठाक है। यानी फैसिलिटी तो अच्छा है, यानी इतना रश रह के भी इस तरह का से इंतजाम करना बोले तो बहुत बढ़िया है। ओके, ये तो देखो थोड़ा बहुत कम ज्यादा कहीं भी रह सकता है, यहाँ पर भी रहेगा, लेकिन यानी मोस्ट प्रोबेबली बहुत अच्छा है। यानी ऐसा जो इतना दूर से इतना लोग आते, सब अच्छे तरह से खुश है, लोग खुश होकर चले जाते। ओके। ऊपर वाले की दया है, अब वो तो फिर सब होने वाला ही है, समझो ऐसा चलता है। अन्न प्रसाद कैसा है? लड्डू टेस्ट कैसा है जी? लड्डू का टेस्ट भी अच्छा है। प्रसाद अब तो उसमें 2 नमूने के है। एक बड़ा जो है सो लार्ज लाडू 200 रुपए का है, छोटा जो है सो 50 का है। दोनों भी देखे हमने, दोनों भी ठीक है, जो अच्छा है टेस्ट है ना वो सब सब। पहले टेस्ट कैसा है आज? इससे समझो मैं 5 साल पहले आता था, बोल तो हर साल को आता हूँ। 5 साल के पहले का टेस्ट अलग था, अभी का टेस्ट जरा अलग है। वो तो जब थोड़ा घी कम ज्यादा हो सकता है तो वो तो है थोड़ा बहुत इतना। ओके, बाकी सब ठीक है, ईश्वर की कृपा है, सब हो जाए सब। ఏం పేరమ్మా మీ పేరు? నిఖిత మహాలక్ష్మి, ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. ఓకే, స్వామివారి దర్శనం అయిందా? బాగా జరిగింది. బాగా జరిగిందా? బాగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? అంటే మహిళలకు కానీ మిగతా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఓకే, ఓకే. అంటే వాష్రూమ్స్ కానీ? వాష్రూమ్స్ కూడా బాగుంది. ఓకే, వాష్రూమ్స్ ఈస్ గుడ్. ఓకే. అన్నప్రసాదం రుచి చూసారా? చూసాను. ఎలా ఉంది? బాగుంది. ఓకే, సేమ్ ఒకే టేస్ట్ లా ఉంది. మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం. ఓకే. చెల్లమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము భీమవరం. భీమవరం. ఓకే, ఏం పేరు మీ పేరు? మాధురి. మాధురి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. చిన్నపిల్లలకి శుభదం దర్శనం చాలా త్వరగా అయిపోతుంది, చాలా బాగుంది. ఇది వరకు దర్శనానికి చాలా టైం పట్టేది. ఈ శుభదం కాన్సెప్ట్ పెట్టిన తర్వాత నుంచి 45 minutes లో దర్శనం అయిపోతుందండి, చాలా బాగుంది. ఓకే, ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మీకు అంతా సౌకర్యవంతంగా ఉందా ఇక్కడ? అంతా బాగుంది. రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే, మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అంటే వాష్రూమ్స్ కానీ అన్ని శుభ్రంగా ఉన్నాయా? అన్ని బాగున్నాయి. వాష్రూమ్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్ అంతా. ఓకే, ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్స్ క్లీనింగ్ అంతా బాగున్నాయి. రూమ్స్ ఓకే. స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారా? ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ అవి తీసుకురావడానికి వెళ్ళారు, నేను వెయిట్ చేస్తున్నాను ఆయన కోసం. అన్నప్రసాదం ఎలా ఉంది ఓవరాల్ గా? చాలా బాగుంది, టేస్టీగా ఉంటది. వెంగమాంబలో వచ్చిన ప్రతిసారి టేస్ట్ చేస్తాం కంపల్సరీ. ఓకే, సో ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారమ్మా? పిల్లల దర్శనం అనేది చాలా కన్వీనియంట్ గా ఉంది. అది 2 years వరకు కూడా పెడితే చాలా బాగుంటది. అప్ టు 1 year పెట్టారు. 2 years వరకు కూడా పిల్లలు చాలా చిన్నగానే ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. 2 years 3 years వరకు పెట్టుంటే అది ఇంకా బాగుండేది.